హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి కందగడ్డ పులుసు అండి. కందగడ్డ పైన ఉన్న చెక్కుని మొత్తం తీసేసి అట్లా మీడియం సైజు కూడా కాకుండా చిన్న సైజు కూడా కాకుండా పెద్ద సైజు కూడా కాకుండా మీడియం సైజులో ముక్కనైతే కట్ చేసుకోవాలండి. ఈ కందగడ్డ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. హెల్త్కి చాలా మంచిదంట కందగడ్డ. ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్స్ ఉన్న వాళ్ళకైతే మొలలు అంటారు కదా, ఆ మొలలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదంటండి. మొలలను తగ్గిస్తుందంట. అరిసె మొలలు అని చెప్తారు కదా, ఆ మొలలను అయితే తగ్గిస్తుందంటండి. ఊబకాయం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట. అది కడుపుతో ఉన్న వాళ్ళు తింటే రోగ నిరోధక శక్తి బిడ్డకి వస్తాయంటండి. దీంట్లో ఏ విటమిన్ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిదంటండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కందగడ్డ అంట ఏమిటో. ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. నిజంగా మనకి ఉర్లగడ్డ ఉంటుంది కదా, ఆలు దానికన్నా కూడా ఇదే టేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా మనం ముక్కలుగా చేసుకున్న దాన్ని ఫ్లోర్ మీద అయితే వేసుకోవాలంటండి. ఫ్లోర్ మీద వేసి 10 మినిట్స్ అయితే వదిలేయాలంటండి. తర్వాత మనం వాటిని కొంచెం గిన్నెలో తీసుకొని ఉప్పు వేసుకొని ఒక 5-6 సార్లు వాష్ చేసుకోవాలి బాగా, లేకపోతే దురద ఉంటుంది తినిన తర్వాత. అందుకోసమని ఉప్పు వేసుకొని బాగా 5-6 సార్లు అయితే బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. మనకి మసాలాలకి ఎండు కొబ్బరి ఒక అరచిప్ప తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎర్రగడ్డలు చిన్నవైతే 4 తీసుకోండి, మీడియం అయితే ఒక 2 ఎర్రగడ్డలు అయితే సరిపోతాయి మసాలాకి. లేదు మాకు ఒక ఆనియన్ అయితే సరిపోతుంది, పెద్దదైతే ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎర్రగడ్డలను కూడా చిన్న చిన్న, అంటే మరీ చిన్నవి వద్దు ఏమొద్దండి. ఒక చిన్న ఎర్రగడ్డలు ఒక చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలు తీసుకోవాలండి. ఆ టమాటాలను కూడా మనకు చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసి కొంచెం వేయించిన జీలకర్ర మెంతుల్ని కూడా అందులో కొంచెం వేసుకొని మిక్సీ పెట్టి మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందగడ్డని ఒక కుక్కర్లో వేసుకొని అందులో చిన్నవి పెద్దది ఒక మీడియం సైజు ఒక టమాటా అనుకోండి, ఆ టమాటాని ఒకటి కట్ చేసి అందులో వేసుకోవాలి కందగడ్డ దాంట్లో. అది వేసుకునే తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. సాల్ట్ కంటే కూడా పులుసుల్లో కల్లుప్పు చాలా టేస్ట్ని ఇస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు ఆ మూడింటిని కూడా వేసుకొని తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలండి. ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అందులో ముక్క ఉడకడానికి సరిపడంత నీరు పోసుకోవాలండి. నీళ్లు పోసుకొని ఒక గ్లాస్ అనుకోండి, ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కుక్కర్ మూత మూసేసేయాలండి. కుక్కర్ మూత మూసేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కుక్కర్ని తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండే విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. మరీ ఎక్కువగా ఉడికించద్దండి, అది గుజ్జుగా అయిపోతుంది. 2 విజిల్స్ ఉడికించిన తర్వాత ఇలా వస్తుందండి. తర్వాత బాగా కలుపుకొని కందగడ్డ ఉడికిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కందగడ్డ ఇట్లా చూపిస్తున్న విధంగా మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టేనండి. ఉడికిపోయిన తర్వాత అందులో చింతపండు రసం పోసుకోవాలండి. 1 కప్పు చింతపండు రసం అయితే ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని బాగా పిసికి గుజ్జుగా చేసుకొని అది చూపిస్తున్న 1 కప్పుతో చింతపండు రసం అయితే పోసుకోవాలండి. పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఆ చింతపండు రసం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఒకసారి తెల్లితే సరిపోతుందండి, చింతపండు రసం వాసన అయితే పోతుంది. నాకైతే కూర చిక్కగా ఉందని చెప్పి నేనైతే 1 కప్పు వాటర్ పోసుకున్నానండి. మీకు పలుచగా ఉంటే అవసరం లేదు,
నాకు చిక్కగా ఉందని చెప్పి నేను 1 కప్పు వాటర్ అయితే పోసుకున్నాను. పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని ఆ కూర పక్కన పెట్టి స్టవ్ మీద ఒక బాండెలు పెట్టుకొని ఒక 5-6 చెంచాలు నూనె పోసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. మనం పోపు పెట్టుకుంటాం కదా, అంతే అండి. ఆ పోపుని పక్కన పెట్టుకొని ఆ కూరలో వేసేయడమే. కూరలో వేసేసి ఒక 5-6 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 5-10 నిమిషాలండి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడికిస్తే ఎంతో రుచికరమైన కందగడ్డ పులుసు అయితే సరే టేస్టీగా ఉంటుందండి. రెడీ అయిపోయినట్టే. నన్ను ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి. మీరు ఇంకా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నేనైతే రిప్లై ఇస్తాను. ఇలా నూనె పైకి తేలేంత వరకు అయితే ఉండించాలండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపో